హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. మీరు చూస్తున్న ఈ మొక్క పేరు లొట్టపీసు. దీనిని కొన్ని ఊళ్ళలో రబ్బరాకు అని కూడా అంటారు. మరికొన్ని తెలంగాణ గ్రామాల్లో దీనిని పాల సముద్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది జిల్లేడు కుటుంబానికి చెందిన మొక్క. ఈ మొక్కను విరిచి ఎక్కడ పాడేస్తామో నీరు ఉన్న దగ్గర ఇది ఖచ్చితంగా అక్కడ నాటుకుంటుంది. ఇది ముఖ్యంగా చెరువులలో, వాగులలో, కుంటలలో అధికంగా పెరుగుతూ ఉంటుంది. దీని ఒక్క కర్రను ఏ చెరువులోనైనా పారవేస్తే ఆ చెరువు మొత్తం ఈ పీసు వ్యాపిస్తుంది. దీనిని ఏ జంతువులు కూడా తినవు. మేకలు, గొర్రెలు, ఆవులు, గొర్రెలు ఇవేవి కూడా ఈ చెట్టు యొక్క ఆకుల్ని తినవు. దోమల్ని పారదోలడానికి చాలా గ్రామాలలో ఈ చెట్టు యొక్క కర్రలను తీసుకొచ్చి ఇంట్లో పొగ వేసినట్లయితే ఆ దోమలన్నీ పోతాయని వాళ్ళు ఇలా పొగ పెడుతూ ఉంటారు. ఈ మొక్క యొక్క పువ్వులు ఉమ్మెత్తు చెట్టు యొక్క పువ్వులలాగా ఉంటాయి. ఈ చెట్టు మొత్తం పాలతో నిండి ఉంటుంది. ఈ పాలు కూడా విషపూరితమే. ఈ మొక్క ముఖ్యంగా వ్యవసాయదారులకి అధికంగా ఉపయోగపడుతుంది. చాలా పంట పొలాలలో ఎక్కువగా పురుగులు వాలుతూ ఉంటాయి. ఇలా పురుగులు వాలి ఆ పంట మొత్తం నాశనం చేస్తూ ఉంటాయి. చాలామంది ఈ పురుగులు పోవడానికి మందుల్ని పిచికారీ చేస్తూ ఉంటారు. అయినా కానీ ఆ పురుగులు పోగా ఆ పంట కూడా విషపూరితంగా మారిపోయి ఉంటుంది. మంచి దిగుబడి రాలేకపోతూ ఉంటుంది. అయితే ఈ మొక్క యొక్క ఆకులతో మీ పంట పొలాలలో, ముఖ్యంగా పొలాలలో కానీ, చెరుకులో కానీ, గోధుమలో కానీ, ఇలా ఏ పంటలోనైనా వచ్చే పురుగుల్ని, దాదాపు 50-60 రకాల పురుగుల్ని మీ పంటపై వాలకుండా చేస్తుంది. ఒక 2 కిలోల ఈ ఆకుల్ని తెంపుకొచ్చి ఒక 2 లీటర్ల ఆవు మూత్రంలో ఈ 2 కిలోల ఆకుల్ని వేసి బాగా మరగనివ్వండి. తర్వాత ఈ ఆకుల్ని మొత్తం తీసేసి ఇప్పుడు ఆ నీటిని ఆ పొలం మొత్తం పైన పిచికారీ చేయాలి. అయితే ఎక్కడెక్కడ పురుగులు ఉంటాయో మన మందు కొట్టే పంపుతో ఈ పొలంలో ఉన్న కీటకాలు మొత్తం పోయేలాగా దీనిని స్ప్రే చేయాలి. ఇక తర్వాత ఎటువంటి కీటకాలు కూడా మీ పొలంపై వాలవు. ఈ మొక్క మనకు ప్రకృతి అందించిన ఒక వరంలాగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వ్యవసాయదారులకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కావాలంటే మీరు ఎప్పుడైనా చూడండి, ఈ చెట్టు యొక్క ఆకులపై ఎటువంటి కీటకాలు కూడా ఉండవు. స్వేచ్ఛగా విహారంగా పెరుగుతూ ఉంటాయి ఈ మొక్కలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది వ్యవసాయదారులకి చేరేలాగా షేర్ చేయండి.